మిడిల్ క్లాస్ కొంప మిడిల్ క్లాస్ బతుకులు. అబ్బా మామూలుగా ఎక్కలా పోయావా? అబ్బా మండిపోతుంది. ఎక్కలేకపోయానులే. నేర్చుకో మరి, లేదంటే నెత్తురొచ్చేద్ది. అమ్మ ఈ దిక్కు మళ్ళీ పాత మంచం కోళ్ళు ఎప్పుడు నా కాళ్ళకి తగులుతుంటాయి. మంచం కోళ్ళు నడవో, నీ కాళ్ళే నడుస్తాయి. చూసుకొని నడుస్తాలేండి. మిడిల్ క్లాస్ పెళ్ళాను కదా, అంతకు మించి పీకేదే ఉంది. ఏంటది సంబంధం లేకుండా మాట్లాడు. బాటిల్లో దెబ్బ కొడితే మూత ఓపెన్ అవుద్ది, పెళ్ళాన్నో దెబ్బ కొడితే మూత క్లోజ్ అవుద్ది, రిమోట్ని కొడితే ఏసీ ఆన్ అవుద్ది. దిక్కు మళ్ళీ పాత ఏసీ, చల్లదనం తక్కువ, సౌండ్ ఎక్కువ. దీనికంటే డబ్బాలు ఐస్ మొక్కలు వేసుకొని తల కింద పెట్టుకుంటే చల్లగా ఉంటది. ఐస్ పెట్లో పడుకుంటావేటి, ఇంకా చల్లగా ఉంటుంది. మన వెంకయ్యమ్మ గారు పోయినప్పుడు అందులోనే పెట్టారు. బాగా నిద్ర పెట్టినట్టుంది, లేవడం అనేసింది. మిడిల్ క్లాస్ పెళ్ళాను కదా, అంతకు మించి పీకేదే ఉందిలేండి. కొట్టేసినావు. మధ్యాహ్నం కూర చేసా, బాగుందా? దాన్ని కూర అన్నావంటే పారిచ్చి కొడతా. ఎందుకలా అయిందని అడగవా? కూర ఇష్టంతో చెయ్యాలి, ముష్టిమోహం వేసుకుని చేస్తావు, అందుకే అలాగే ఉంటది. కాదు, సామాన్లన్నీ పాతే అయిపోయాయి కాబట్టి. మిడిల్ క్లాస్ పెళ్ళాను కాబట్టి ఏం పీకలేక ఆటలోనే వండుతున్నా. ఓహో, మిక్సీలో బ్లేడ్లు ఇరిగిపోయాయి, గ్రైండర్లో రాళ్లు అరిగిపోయాయి, గరిట్లన్నీ వంకర్లు పోయాయి, డబ్బాలన్నీ పగిలిపోయాయి. కుక్కర్లో ప్రెషర్ ఎక్కువయ్యి విజిల్ వెళ్ళి సీలింగ్ కి తగులుతుంది. ఎందుకు? పాత అయిపోయిరా. మిడిల్ క్లాస్ పెళ్ళాను కాబట్టి నేనే గరిటితో ఆపి వదిలి ఇజిల్స్ వేస్తున్నా. అందుకేనా అన్నం మరమరాలకి మజ్జిగన్నానికి మధ్యలో ఉంటుంది. మన ఫ్రిడ్జ్ వండిని పాడైపోకుండా పెట్టుకోవడానికి పనిచేయదు, వండిని వేడి చేయడానికి ఓవెన్లో పనిచేస్తుంది. అయితే మనం ఓవెన్ OLX లో పెట్టేద్దామా? కొనడానికి వచ్చినప్పుడు కొట్టెళ్ళిపోతాడు. యా, అందులో ఏమైనా పెడుతుంటే సేమ టపాకాయల సౌండ్ వస్తుంది. ఎందుకే? పాతైపోయి. నువ్వు మిడిల్ క్లాస్ పెళ్ళానివి కాబట్టి మేనేజ్ చేస్తున్నావు. జనరల్ గా వాషింగ్ మిషన్ ఎలా తిరిగిద్ది? బట్టలు ఎత్తే లోపల తిరుగుద్ది, ఇది ఆచెత్తే బయట తిరుగుతుంది. అయితే గేట్ వేసి బయటకు వెళ్ళిపోద్ది. కుర్చీలో కూర్చుంటుంటే కోళ్ళు సాగిపోయి నేలను అంటుకుంటున్నాయి, సోఫాలో కూర్చుంటుంటే స్ప్రింగులు గుచ్చుకుంటున్నాయి. ఇంకా డైనింగ్ టేబుల్ అయితే రామా, జిడ్డు వదిలించడానికి తోవి నా నెడ్డిరిగిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామే? మార్చేద్దాం, మొత్తం అన్ని మార్చేద్దాం. ఇన్ని మార్చడం కన్నా నిన్ను మార్చేస్తే? సడన్ గా ఇప్పుడు ఈ విప్లవం ఎందుకు తెచ్చావు? దసరా దీపావళి ఆఫర్ పెట్టావా టెండర్? బోనస్లు వస్తాయి కదా. బోన్ సిరిగిపోతాయి అటు జోలికి వచ్చావంటే. వీడికెలా చెప్పాలి? ఏవండి, నేను ఎప్పుడైనా కొత్త చీర కట్టుకుంటే మీకేమనిపిస్తుంది? పాతెత్తడి చెంబుని చింతపండుతో తోనట్టు అనిపిస్తుంది. కొత్తగా అనిపించదా? అనిపించిందంటే తర్వాత నువ్వేమంటావో నాకు తెలుసు. నాకు వచ్చిన బోనస్ మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేయడానికే సరిపోదు. ఇన్ని ఐటమ్స్ అంటే కిడ్నీ అమ్మేయాలి. సింగిల్ కిడ్నీతో సర్వే అవడం చాలా కష్టం. పోతే డయాలసిస్ చేపిద్దామండి, ఇన్సూరెన్స్ ఉంది కదా. ఇంట్లో సామాన్ల కోసం నా సామాన్లు పోయినా పర్లేదానే? అబ్బా, సగానికి సగం ఆఫర్లు ఇస్తున్నారండి. సేల్ 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 అని గోలెడుతుంటే వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి కదా. బోనస్లు ఇచ్చినా బాగుపడరు మీరు. ఆడు కూడా కరెక్ట్ గా బోనస్లు వచ్చే టైంకే ఈ బోగతో అంతా ఎడతాడు. బోరు కప్పమోహందాన సరిగ్గా సంవత్సరం చివరిలో ఎడతాడు సంత. సేవింగ్స్ అన్ని సంకనాకపోవడానికి. మీరేమో సవగ్గా ఉత్తరం ఏంటే చాలు, పనికిరాని అన్ని కొంపలో తెచ్చేడతారు, పనికొచ్చి అన్ని బయట ఆడేస్తారు. చుట్టూ కొత్త వస్తువులుంటే జీవితం కొత్తగా ఉంటదిరా. ఫ్రెష్ ఫీలింగ్స్, ఫ్రెష్ థాట్స్. కొత్తగా ఉండరా అంటే ఈ చెత్తలో ఉంటానంటావేంట్రా? ఒప్పుకొని సావరా, కాపురం కలర్ఫుల్ గా ఉంటదిరా. ఒప్పుకోరా 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 ఒప్పుకోరా. మిడిల్ క్లాస్ పెళ్ళాలు ఎందుకు ఏం పీకలేరో తెలుసా? ఎందుకు? నీలాంటి అదవులు పెళ్లి చేసుకోవటం వల్ల. ఎంత మాట అన్నావే? అల్లుడు, ఇప్పుడు నేను చెప్పిన 5 గుంటల బిట్టు మనకు గుండెకాయ లాంటిది. దాన్ని మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బ్లడ్ పంపింగ్ అయినంతసేపు గుండెకాయకి ఏం కాదు, వాటర్ పంపింగ్ అయినంతసేపు పొలానికి ఏం కాదు. నానా, నేను మీకు ఒక విషయం చెప్పాలి. మావయ్య గారు, దీని బాడీ లాంగ్వేజ్ ఏంటంటే తేడాగా ఉంది. బాంబే ఏమైనా పేలుతుంటారా?
హ్మ్. ఎవరైనా అబ్బాయిని ప్రేమించావా? లేదు నాన్న. అమ్మాయిని ప్రేమించావా? మరెందుకు బత్తాకాయ దొరికిన కోతి పిల్లలా తెగ వంకరలు తిరిగిపోతున్నావు? మీరు ఆస్తి కొట్టేయడానికి ఊరు నుంచి ఫోన్లు చేయించారని నాకు తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని అమ్మని భయపెడుతున్నారని కూడా నాకు తెలుసు. తెలిసి తెలియగానే తిన్నగా మీ అక్క దగ్గర కదా వెళ్ళాలి, మా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకు భయపడుతుందేమో. భయపడితే దాని ఫేస్ ఇలా ఉండదమ్మయ్యా. ఏంటి? అక్క దగ్గరికి వెళ్తే భుజం తట్టి శబాష్ అంటది. ఆ శబాష్ వల్ల నాకు హెయిర్ పినిస్ కూడా రాదు. మాతో డీల్ మాట్లాడుకుంటే డబ్బులు వస్తాయి. ఎస్. ఎంత కావాలి? 5 రూపాయలా 10 రూపాయలా? ఎక్కువైపోతాయా? ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళేసి వస్తానుండే. ఇది అడిగినప్పుడల్లా 500 వెయ్యి ఇవ్వాలి, అంతేనా? ఐఫోన్ 17 Pro Max. మాయగారు, మీరు దీనికి ఆస్తి రాయకపోవడమే మంచిదండి. లేదంటే ఇలాంటి అడ్డమైన వాటికి ఖర్చు పెట్టేసి అడుగు తినేది అయిపోయింది. నువ్వు ఇలా మాటినవు గానీ 17 కాదు, తర్వాత వచ్చే 18, 19 కూడా కొంటాం. కాకపోతే నువ్వు మాకు పని చేయాలి. మా అక్కని మా అమ్మని మోసం చేయాలి, అంతే కదా? పా, ఏంటి మాయగారు, దీని క్రిమినల్ బ్రెయిన్ ఇంత ఫాస్ట్గా పనిచేస్తుంది? దీని అన్ని వాళ్ళ అమ్మ బుద్ధులే. అయితే వెళ్ళి మీ అమ్మని మీ అక్కని లైట్గా బెదిరించు. పర్ఫార్మెన్స్ కి పరుగులెట్టేస్తారు చూడు. అబ్బో, అక్క, అమ్మా, అక్క, అమ్మా. దొంగల ముఠాకు దొంగ నాయకుడు మాయ నువ్వు. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా, ఇక్కడున్నావా? నీకెవరైనా ఫోన్ చేశారా? కస్టమర్ కేర్ వాళ్ళు చేశారు. ఆళ్ళు కాదే, కానిస్టేబుల్ చేశాడా? కానిస్టేబుల్ ఎందుకు చేస్తాడే? ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాలి కదా. ఇన్స్పెక్టర్ నాతో ఏం మాట్లాడతాడు? ఇక్కడున్నావు కనుక్కోవాలి కదా. ఎందుకే? ఏమైంది? ఇదేదో అంటోంది. మన ఇంటికి ఎవరో 4 ఆఫీసర్లు వచ్చారంట. ఇంటికి తాళం వేసిందని అమ్మ కోసం ఎంక్వైరీ చేస్తున్నారంట. ఆ, నే బట్టలు సర్దుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? ఉండవే. మరి ఆ ఆఫీసర్లు ఎవరో నాకు తెలియదేంటి? ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. అదే అమ్మంటే, ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తుంది. నువ్వు గేదెలు ఇస్తే తోకలు ఎక్కడతావా? వరస్ట్గా ఉంది పోలిక. మీ ఇద్దరు ఇలా కొట్టుకోండి, నేను పోతా. ఎక్కడికి వెళ్తావే? మెన్నిండా గొలుసులు వేసుకొని చైన్ స్నాచ్లు చూసారంటే లాక్కుపోతారు. కరెక్టే, వడ్డానం చేయించుకుని పెట్టుకోవే అమ్మా, లాగినా రాదు. నేను మిమ్మల్ని కష్టపడి పెంచితే మీరు నాతో కామెడీ చేస్తున్నారు కదా. లేదే, ఏం చేయాలో ఆలోచిస్తున్నా. ఏంటో చేసేది? కూతుళ్ళ ఏంటి ఆస్తి రాయించుకోమంటే ఆలయానికి దారి చూపించారు. ఆ ఆస్తి నీ పేరు ఉన్నంతసేపు చుట్టాలని వెంట పడుతూనే ఉంటారు. నా మాటిని బాండ్లని బావ పేరు మీద రాసి. అప్పుడు చుట్టాలు మా ఆయన ఎంట పడరా? పడితే ఏమవుద్ది? కేసు అవుద్ది. జైలుకెళ్తే బెయిల్ తెచ్చేద్దాం. బోళ్ళంత మంది వెళ్ళొచ్చేస్తున్నారు అలాగా. అయితే ఇంత తెలిసాక అల్లుడే ఒప్పుకోడు. నాన్న రాయమన్నప్పుడు నీ రాత బాలేదు, రాయలేదు. ఇప్పుడు రాయాలనుకున్నా రాయించుకునేలా లేరు. అంతేనే అక్క, ఏ పరీక్షకైనా చదువుకుని వెళ్ళాలి, కాని కంటి పరీక్షకు మాత్రం వెళ్ళాక చదవాలి. దానికి దీనికి సంబంధం ఏంటే? ఇందాక నేను ఆవులంటే నువ్వు గేదెలన్నావు. సంబంధం ఉందా? కౌంటర్లు వేయటం కాన్సెప్ట్ కాదిక్కడ. మీ బావని కాక పట్టాలి. బావ హనుమంతుడు అంటాడు, పొగిడితే పడిపోతాడు. పక్కనే హనుమంతరావు ఉంటాడు, పడిపోతే పట్టుకుంటాడు. అయితే హనుమంతరావుని అల్లుడితో విడగొట్టేద్దాం అంటున్నానే. నేను ఇంకేదో అనుకున్నాను. ఏం చేస్తున్నారు? ప్రాణాయామం చేస్తున్నా. ఎవరి ప్రాణాలు తీయటానికి? ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా తప్పు చేస్తే 2 నిమిషాలు కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చి బాగా ఆలోచించాలి. ఆలోచిస్తే తప్పు ఎవరి మీదకి నెట్టేలో తెలుస్తుంది. ఎందుకు వచ్చావు? పెళ్లి పీటల మీద మీరు చేసిన ప్రమాణం ఒకటి నెరవేర్చుకునే టైం వచ్చింది. ఏంటది? నన్ను నా కుటుంబాన్ని కాపాడతానని. నేను ఎప్పుడు అన్నాను? పంతులు గారు మంత్రాలు చదువుతుంటే మామ అన్నారు కదా. అన్నాను. అందులో ఉంది కదా. ఉందా? నేను ఆ టైంలో హనీమూన్ గురించి తప్ప హామీల గురించి ఏమో ఆలోచించలేదే. అయితే ఇప్పుడు ఆలోచించండి. ఆలోచించకపోతే
మమ అన్నందుకు మీ ప్రాణాల మీదకి వస్తుంది. ఆలోచిస్తే మీరు ప్రాణాయామం చేసుకుంటూ మా ప్రాణాలు కాపాడొచ్చు. ఏం చేయాలి? ఆస్తి మీ పేరున రాయించుకుని ఆపద్బాంధవుడు అవ్వాలి. బొక్కలేసి మక్కలు ఎరగొడితే అవుట్ అండ్ అవుతాను. అబ్బా, బెయిల్ మీద బయటకు వచ్చి బాగు చేయించుకోవచ్చులేండి. బయటకు వస్తానంటావా? బోల్డ్ మంది వెళ్ళొచ్చేస్తున్నారంట. ప్రాణాయామం చేసి మనం చేసిన తప్పు ఎవరి మీదకైనా నెట్టేయచ్చు అనుకున్నా. ఎవరో చేసిన తప్పు మన మీదకి నెట్టేస్తారనమాట. నేను కూడా వెళ్ళొచ్చేస్తాలే. అది మగాడంటే. గాదుల్లో ఒడ్లుంటూ పోయి సావిట్లో గొడ్లుంటూ పోయాయి. మరి నా డూపుకుంటూ ఇక్కడ తిరుగుతున్నావే, ఎల్లు. అబ్బా, అమ్మ చెప్తున్నప్పుడు వెళ్ళు నాన్న. వెళ్తే వస్తానా? వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళవు, వచ్చేస్తావులే. ఏంటి అంటున్నావు? నీకు అర్థం కాదు, ఊరుకో. నాకు అర్థమైంది, వెళ్తున్నాను. ఆ, ఆయనకే అర్థమైంది. ఏమో నాకేం అర్థం కాలేదు. పోలే, వెళ్ళాడు కదా.